నగరంలోని చిన్న అపార్ట్మెంట్. అంకిత 28 ఏళ్ల యువతి, భక్తి పరాయణురాలు కాని అనుత్తరమైన ప్రార్థనలతో బాధపడుతోంది. అంకిత తన కిటికీ దగ్గర కూర్చొని నగరపు మెరిసే లైట్లను చూస్తూ లోలోపల కలత చెందుతోంది. బయట రోడ్డు హోరుతో, కొన్నిసార్లు వినిపించే నవ్వులతో ఆమె ఒంటరితనం మరింత పెరిగింది. ఏళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఎన్నో దరఖాస్తులు పంపింది, ఇంటర్వ్యూలకు హాజరైంది. కాని ప్రతిసారీ నిరాశే ఎదురైంది. ఆమె తన చేతిలో బైబిల్ను బిగించి పట్టుకుని స్వల్పంగా మౌనంగా ప్రార్థించింది. ప్రభువా, నీవు నన్ను వింటున్నావా? ఆమె స్వరం ఎంతో నిస్సహాయంగా ఉంది. చెమ్మగిల్లిన కళ్లతో లోతైన శ్వాస విడిచింది. నేను ఎంత నమ్మకం పెట్టుకున్నా, ఎంత ప్రార్థించినా ఏమీ మారడం లేదు. ఓ అందమైన కేఫ్. అక్కడ అంకిత తన ప్రియమైన స్నేహితురాలు రేచెల్ను కలుస్తుంది. రేచెల్ కాఫీ కలుపుతూ అంకితను ప్రేమగా చూసి చెప్పింది, అంకిత, దేవుడు నిన్ను మరచిపోలేదు. ఆయన నీకు ఇంకా మంచి అవకాశాన్ని సిద్ధం చేస్తున్నాడు. అంకిత విచారంగా ఊపిరి పీల్చుకుని కప్పును తిరగేస్తూ, ఇంకా ఎంతకాలం వేచి ఉండాలి రేచెల్? ప్రతిసారి ఏదో అవకాశం వస్తుందనుకుంటే అది నాకే అందకుండా పోతుంది. రేచెల్ ఆమె చేతిని పట్టుకుని ధైర్యం చెప్పింది, నేను అర్థం చేసుకోగలను. కాని దేవుని ఆలస్యాలు ఆయన ఒప్పుకోకపోవడమే కాదు, ఆయన సమయమే సరైనది. అంకిత చిరునవ్వు నవ్వినా లోపల ఇంకా అనుమానాలతో నిండిపోయింది. ఓ కంపెనీ ఇంటర్వ్యూ గది. అంకిత ప్రశ్నలకు ధైర్యంగా సమాధానాలు చెప్పింది. కొంత నమ్మకం కలిగింది, ఇదే అవకాశం కావచ్చు. కాని ఇంటర్వ్యూ ముగిసేసరికి మేనేజర్ ఓ నవ్వుతో చెప్పాడు, ధన్యవాదాలు అంకిత, కాని మేము ఇంకొక అభ్యర్థిని ఎంపిక చేసుకున్నాం. ఆమె గుండె అదిరిపోయింది. దేవా, ఇది ఎందుకు ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది? అంకిత గది. ఆ రాత్రి ఆమె నిద్రపోక తలుపు వైపు చూస్తూ పడుకున్నది. దిండు కన్నీటితో తడిసిపోయింది. నేను అన్నీ సరిగ్గా చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, శ్రమిస్తున్నాను, కాని ఏ మార్పు లేదు. ఆమె గుండెల్లో తీవ్ర నిరాశ. చర్చిలో ఉపదేశం. అంకిత బైబిల్లో తలదూకి ఉంది. కాని ఒక్క మాట ఆమె దృష్టిని ఆకర్షించింది. దేవుని సమయం ఎప్పుడూ పరిపూర్ణమైనదే. కొన్నిసార్లు ఆయన ఆలస్యాలు మన విజయానికి మార్గం. ఆమె మనసులో ఆలోచన కలిగింది, బహుశా నా నిరాకరణలు నన్ను మంచి అవకాశానికి సిద్ధం చేస్తున్నాయేమో. ఆ రాత్రి అంకిత తన బైబిల్ తెరిచి ప్రసంగి 3:11 చదివింది. ఆయన అన్నింటినీ తన కాలమందు అందముగా చేసెను. ఆమె కన్నీళ్లు తుడుచుకుని ప్రార్థించింది, దేవా, నిన్ను అర్థం చేసుకోలేకపోయినా నిన్ను నమ్మాలని నాకు బలాన్ని ఇవ్వు. మరుసటి రోజు ఫోన్ మ్రోగింది. మిస్ అంకిత, మేము మీకు సరిపోయే ఉద్యోగ అవకాశాన్ని కనుగొన్నారు. రేపు ఇంటర్వ్యూకు రాగలరా? ఆమె ఆనందంతో కళ్ళు పెద్దవయ్యాయి. అవును, ఖచ్చితంగా వస్తాను. ప్రముఖ కంపెనీ. ఇంటర్వ్యూలో అంకిత ప్రశాంతంగా సమాధానం చెప్పింది. మేనేజర్ నవ్వుతూ, మా కంపెనీకి మీలాంటి వ్యక్తే కావాలి. మీరు ఎప్పటినుంచి ప్రారంభించగలరు? ఆమె కళ్లల్లో ఆనంద భాష్పాలు మెరిశాయి. తక్షణమే ప్రారంభించగలను. తను బెడ్పై కూర్చొని, నాకు ముందుగా వచ్చిన ఉద్యోగాలు దొరికితే నేను ఇక్కడ ఉండేను. దేవుడు ముందే చూశాడు. చర్చిలో దేవుడు నిరాకరణలను ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆయన సమయాన్ని నమ్మండి. ఆమె అనుభవం ఇతరులను ప్రేరేపించేందుకు మారింది. తన స్నేహితురాలు రేచెల్తో, దేవుడు నా ప్రయాణాన్ని ముందే సిద్ధం చేశాడు. తన పాత నిరాకరణ ఈమెయిల్ చూసి నవ్వుకుంది. ఇది దేవుని గొప్ప దయ. రేచెల్తో కాఫీ తాగుతూ రేచెల్ చిరునవ్వుతో, నేను చెప్పిందే కదా, దేవుని సమయమే పరిపూర్ణమైనది. అంకిత నవ్వుకుంటూ, అవును, ఇప్పుడు నేను కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు ఇదే నమ్మకాన్ని ఇతరులకు చెప్పాలనుకుంటున్నాను. అంకిత అపార్ట్మెంట్. తన జర్నల్ తీసుకుని రాసింది, నా గతానికోసం ఒక సందేశం. ఓపిక పెట్టు, దేవుడు నీకోసం పనిచేస్తున్నాడు, నీవు చూడలేనంత లోతుగా. అంకిత ఒక యువతిని ప్రోత్సహిస్తూ, ఆలస్యం కారణంగా నిరాశ చెందవద్దు. అంకిత చెప్పింది, దేవుడు నిన్ను గొప్పదానికి సిద్ధం చేస్తున్నాడు. అంకిత తన బైబిల్ చదువుతోంది. ఒక వాక్యం కింద గీత వేశారు. దేవుని ఆలస్యాలు తిరస్కారాలు కావు, అవి సిద్ధపరిచే దశలు మాత్రమే. ఆమె మృదువుగా నవ్వుకుంది. ఇది నిజమే. కుటుంబంతో కలిసి భోజనం. తల్లిదండ్రులు ఆనందంగా, నీకోసం దేవుడు గొప్ప ప్రణాళిక పెట్టుకున్నాడు. అంకిత చిరునవ్వుతో, నిజమే, ఇప్పుడు నేను కూడా అర్థం చేసుకున్నాను. పార్క్. సాయంత్రపు సూర్యాస్తమయం. ఆకాశాన్ని చూస్తూ అంకిత మెల్లగా చెప్పుకుంది, దేవా, నా రేపటిని నీ చేతిలో ఉంచుతున్నాను. చర్చిలో ఆత్మీయ సలహా సమావేశం. ప్రతి నమ్మకము దేవునిపై ఉంచండి,
అంకిత ఒక మహిళకు ధైర్యం చెబుతూ, మీరు మరచిపోయినట్లు అనిపించినా దేవుడు ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టడు. అంకిత తన పాత ఉద్యోగ నిరాకరణ ఈమెయిల్ చూస్తోంది. ఆమె నవ్వుకుంటూ, ఈ నిరాకరణలే నన్ను దేవుని ఆశీర్వాదానికి దారితీశాయి. ధన్యవాదాలు ప్రభువా. ఉదయం తలుపు తెరిచి బయట అడుగు వేస్తోంది. ఓ నూతన నమ్మకంతో ముందుకెళ్తూ ఆమె హృదయంలో ఒక గట్టి నమ్మకం, ఏది ఎదురైనా దేవుని సమయం ఎప్పుడూ పరిపూర్ణమే. దేవుడు ఆలస్యమైనట్లు అనిపించినా ఆయన సరైన సమయంలో ఉత్తమమైనదే అందిస్తాడు.